స్వామి దయానంద సరస్వతుల వారు కూడా విగ్రహారాధనను ఖండించారు. దేవుడు పరమాత్మ అయి ఉన్నాడు, ఆయనకు మతం లేదు, కులం లేదు, రంగు తారతమ్య భేదం లేదు. మీకు మాట చెప్తున్నాను, ఎవరు మతం మారకండి. మతం మారితే ప్రయోజనమే లేదు. అందరూ సత్యదేవుని తెలుసుకోండి. మీ మతాల్లో ఉండండి, మీ ఆచారాల్లో ఉండండి, మీ సాంప్రదాయాల్లో ఉండండి, మీకు నచ్చింది మీరు చేసుకుంటూ ఉండండి. కానీ మొదట ఒక్కడై ఉన్న వాడిని గుర్తించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది అది. ఏం మార్చుకోవద్దు, ముందు సత్యాన్ని తెలుసుకోండి. ఆ ఒక్కడై ఉన్నవారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వేదం చెప్పిన ఆ ఒక్కడెవరు, ఉపనిషత్తులు చెప్పిన ఆ ఒక్కడెవరు? ఆ ఒక్కడిని తెలుసుకోకుండా రక్షణే లేదని శుక్లయజుర్వేదం చెప్పనే చెప్పింది. చూడండి, మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. చదువుతున్నాను, గమనించండి. శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేదంలోని 31వ అధ్యాయం 18వ మంత్రం మీకు స్క్రీన్ పైన కనబడుతుంది, చూడండి. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను. అతని తెలిసిన వాడే మృత్యువుని జయించగలడు. నాణ్యపంథా విద్యతే యానయ